అందరికీ నమస్కారం. మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వేరే అభివృద్ధి పనులు ఏవి చేసిన పాపాన పోవట్లేదు. మొన్నటికి మొన్న విడుదల రజనీ గారి గురించి ఏ రకంగా చేశారో మనం అందరం చూసాం. ఒక మహిళ, అందున మాజీ మంత్రివర్యురాలు ఆమెను తన అనుచరుణ్ణి అరెస్ట్ చేయాలని చెప్పేసి సుబ్బనాయుడు అని చెప్పేసి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు కారు దగ్గర ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో క్లియర్గా అందరం వీడియోలో చూస్తూ ఉన్నాం. ఇది మీరు ఒక మహిళకి ఇచ్చే గౌరవమా? కూటమి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతూ ఉన్నారు. ఈ రకంగా మీరు చేయడం న్యాయమా? మహిళలకి ఈ రకంగా చేస్తారు. అంతకు ముందు రోజు 9వ తేదీ అనుకుంటారు, ఒక దళిత మహిళ కల్పన అనే ఆమె ఎంత దుర్మార్గంగా అంటే 3:30కు ఉదయం పోయి, జనరల్గా లేడీస్ నైటీలో ఉంటారు రాత్రిపూట, అట్లే తీసుకొని పోయి కనీసం డ్రెస్ చేంజ్ చూసుకుంటానని రిక్వెస్ట్ చేస్తే డ్రెస్ చేంజ్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఆ రకంగా తీసుకుపోవడము ఏం జరుగుతోంది ఇక్కడ? మహిళలకి ఇచ్చే మర్యాద ఇదే? మీరు ఏం చేస్తూ ఉన్నారు? రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు? మీకు మీ వాగ్దానాల గురించి ఎటు మర్చిపోయినారు. కనీసం ప్రజలకు మర్యాద ఇవ్వండి, మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వండి. అది కూడా చేత కాదా మీకు? ఈ రకమైన రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తారా? ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీకు ఏదో జగనన్న కంటే ఎక్కువ ఓట్లు ఎందుకు వేశారంటే జగనన్న చేసిన అభివృద్ధి ఫలాలన్నీ వచ్చాయి, ఇంతకంటే ఎక్కువ మీరు ఇస్తారని చెప్పేసి పేదలు, మధ్యతరగతి వర్గాలు మిమ్మల్ని అందలం ఎక్కించినారు. మోసపోయినాం, ప్రజలందరూ మోసపోయినారని తెలుసుకున్నారు. ఈ రకంగా మీరు ఈ రాక్షస రాజ్యాంగం చేస్తే మేము జగనన్నతో పాటు ప్రజలతో పాటు మిమ్మల్ని ఎండగొట్టడానికి రెడీగా ఉంటాం. ఏ టైంలో అయినా సరే ప్రజలు మీకు సరైన గుణపాఠం తెలుపుతారని చెప్పేసి తెలుపుకుంటూ, మేము నష్టపోయిన ప్రతి వ్యక్తితో వెన్నంటి ఉండి వాళ్లతో పాటే మేము వాళ్ళ కోసం ఆహర్నిశలు పోరాడడానికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రజల కార్యకర్తలందరం రెడీగా ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాము. నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన అనేది జరుగుతుంది. ఎందుకనంటే 2 రోజుల కిందట మాజీ మంత్రివర్యులు అలాగే మహిళ అయినటువంటి విడుదల రజనీ గారి మీద అనుచితంగా అక్కడున్న సిఐ గారు ప్రవర్తించడం అనేది మేము వైఎస్ఆర్సీపీ మహిళల తరఫున ఖండించడం జరుగుతుంది. అలాగే ఒక దళిత మహిళ పైన ఆమె తెల్లవారుజున 3 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళారు కదా. ఏమన్నా ఆమె మీద ఎలాంటి కేసు ఉన్నా మనం ఒకరిని అరెస్ట్ చేయాలంటే, మహిళల్ని అరెస్ట్ చేయాలంటే దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. అలా చేయకుండా చట్టాన్ని తన చేతిలో తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్టు పోలీసు యంత్రాంగం ప్రవర్తిస్తూ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అనేది మేము ఖండించడం జరుగుతుంది. మహిళలందరము దీనికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాము. ముందుగా రాష్ట్రంలో అభివృద్ధి పాలన చూపిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం మీద ఈరోజు కేసులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఇలాంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రజలను మోసగించి మీరు పాలించే ఇలాంటి వ్యవస్థను మానుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఖండించడం జరుగుతుంది. అలాగే మహిళలు గౌరవిస్తాము అని ఎంతో పెద్ద పెద్ద మాటలు చెప్పి మా తల్లికి వందనం ఇస్తామని చెప్పి సూపర్ 6 ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటిన తర్వాత ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వ రాజకీయ ఈరోజు ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకుండా మా జగనన్న తరఫున మేము కానీ వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారిపైన, అదేవిధంగా కంతేరు ఎంపీటీసీ కల్పన గారిపై దౌర్జన్యంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, దాన్ని నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. మనకందరికీ తెలుసు, భారతదేశము సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక. మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే దేశం మన భారతదేశం. అలాగే మన తెలుగు తల్లికి మల్లెపూ దండ అని మన తెలుగు తల్లి బిడ్డలు అంటారు. కానీ అదే
ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళకి ఎంతో గౌరవం ఇచ్చే దేశం మన దేశం. అలాంటి ఈ దేశంలో ఇలాంటి సంస్కృతికి పాల్పడడమే చాలా విచారకరం. మనం చూస్తున్నాం ఈరోజు మన దేశాన్ని ఉగ్రవాదం పీడిస్తోంది, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వారికి ఉగ్రవాదాన్ని వెలిగితే వారిపై దాడికి ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని భారతదేశం చేస్తుంది. దీన్ని లీడ్ చేసేవాళ్ళు 2 మహిళలు, మెయిన్గా వ్యోమికా సింగ్ అండ్ సోఫియా సింగ్ ఖురేషి అని. అలాంటిది ఈ భారతదేశంలో మహిళలు ఎంత స్ట్రాంగో, వాళ్ళు ఏమైనా చేయగలరని ప్రతి వరల్డ్కి నిరూపించాలని ఈరోజు భారతదేశం ట్రై చేస్తుంటే, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు గౌరవం లేకుండా ఒక మాజీ మంత్రిని ఈరోజు తన కారులో తను వెళ్తుంటే, ఒక పరామర్శకు వెళ్ళి తన కారులో వెళ్తుంటే తన కారులో నుంచి కిందకి లాగి మరి ఆమెను తోసేయడము, ఆమెను దుర్భాషలాడడం, ఆమెను ఎంతో రెస్పెక్ట్గా సిఐ సార్ అని మాట్లాడుతుంటే, ఒక మాజీ మంత్రి అయ్యిండి కూడా ఒక సిఐ గారికి ఆమె అంత రెస్పెక్ట్ ఇస్తున్నా కూడా ఆ రూరల్ సిఐ సుబ్బనాయుడు అనే ఆ సిఐ గారు ఆమెకి ఏమాత్రం విలువనీయకుండా, ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఆమెని తోసివేయడము, అదేవిధంగా ఒక మహిళా కానిస్టేబుల్ లేకుండా కూడా ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఖచ్చితంగా కూడా మహిళలకు గౌరవం ఇవ్వాలి. ఒక మహిళలు ఆమె ఏమి షీఈ్ నాట్ ఎ క్రిమినల్, ఆమె క్రిమినల్ కాదు. అలాంటిది ఆమె దగ్గరికి అలా మగ సిఐలు వితౌట్ లేడీ కానిస్టేబుల్ వెళ్ళడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ మంత్రికే విలువ లేకుంటే సామాన్య మహిళలకు ఎక్కడ విలువ ఉందండి ఈ భారతదేశంలో? ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందా? మనం చూసాం ఎన్ని దాడులు జరిగాయి. చిన్న పిల్లలను కూడా వదలకుండా ఎంతమంది కామాంధులు మహిళల్ని, చిన్న పిల్లలను కూడా బలి తీసుకున్నారు. మనం చూసాం ముచ్చుమరిలో ఒక బాలిక అదృశ్యమైంది. ఇంతవరకు ఆ బాలిక ఆనవాళ్ళు కూడా లేదు. అప్పుడు ఏమైంది ఈ రాజ్యాంగం? అప్పుడేమైనారు ఈ పోలీసులు? ఇప్పుడు మాత్రం ఇలా ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇలాంటి విషయాల్లో రియాక్ట్ అయ్యే మీరు అలాంటి ప్రజలకు అవసరమైన విషయాల్లో ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? ప్రజలకు ఎంతో గౌరవం అండి పోలీస్ వ్యవస్థ అన్న, న్యాయ వ్యవస్థ అన్న. అలాంటి మీకు చేతులెత్తి మొక్కుతారు. ఖచ్చితంగా పోలీసులు అనేవాళ్ళు ఎవరో మనల కోసం మీరు ఇలాంటివి చేయకుండా ఖచ్చితంగా మహిళలకు గౌరవం ఇవ్వాలి, వారికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. మా మహిళలని ఎప్పుడు మనలతో చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అయితేనేమి, మహిళలందరి తరఫున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాదు కంతేరు ఎంపీటీసీ తాడికొండ నియోజకవర్గంలో అమ్మాయిని అర్ధరాత్రి, దళిత మహిళ అమ్మాయి అర్ధరాత్రి 3:30 గంటలకి నైటీలో ఉండే అమ్మాయిని అట్లనే తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళ అమ్మ నెత్తి నోరు బాదుకుంది. చీర కట్టుకొనియండి, కొంచెం టైం ఏంటి, 10 నిమిషాలు మా పాప వస్తుంది అంటే, లేదు చీర కారులోకి ఇచ్చేయండి అంటారంట మగ పోలీసులు. ఇదేనా అండి మన సంస్కృతి? ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఇది మన సంస్కృతేనా? మనం ఖచ్చితంగా కూడా మహిళలకు గౌరవం ఇవ్వాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి. మనము ఒక ఆంధ్ర పౌరులము, ఆంధ్ర మహిళలు అంటే ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంది. విదేశాల్లో కూడా ఆంధ్ర మహిళని మన కట్టు చీర బొట్టుకు ఎంతో విలువిస్తారు. అలాంటిది మనమే మన మహిళలకు మనము విలువనివ్వకుంటే వేరే వాళ్ళు మనకేం విలువిస్తారు? ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది, ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మహిళలకు గౌరవించాలని నేను కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమయ్యారు? ఆ రోజు అన్నారు 30,000 మంది వాలంటీర్ అమ్మాయిలు అదృశ్యమయ్యారు అన్నారు. ఇక్కడ ఈ రోజు ఏమయ్యారు? మీరు ఖచ్చితంగా కూడా యాక్ట్ చేయాలి. మహిళలకు గౌరవం ఇవ్వాలని చెప్పండి. ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని నిలదీయండి మహిళల్ని గౌరవం ఇవ్వలేకుంటే. అదేవిధంగా ఈరోజు హోమ్ మినిస్టర్ గారు, ఒక అనిత గారు, ఒక మహిళ, వాట్ షీ డూయింగ్? ఏం చేస్తుందండి అమ్మ? నాకు అర్థం కాదు. తోటి మహిళ, తోటి మినిస్టర్, ఏ పార్టీ అయినా కూడా ఆమె కూడా ఒక మినిస్టర్, ఎక్స్ మినిస్టర్. రేపు నీ గతి కూడా అంతే కదా. రేపు నీ పార్టీ లేకపోతే నీ గతి కూడా అంతే. ఎవరికైనా ఒక విలువ అనేది ఉంటుంది. మహిళ బిఫోర్ ఆ మినిస్టర్ కాకపోయినా, ఎమ్మెల్యే కాకపోయినా ఒక మహిళలకు గౌరవం అనేది కంపల్సరీ ఇవ్వాలి. అలా మహిళలకే గౌరవం ఇవ్వలేని వాళ్ళు మీరు సామాన్య ప్రజలకి ఏం న్యాయం చేయగలుగుతారు? హోమ్ మినిస్టర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఖచ్చితంగా కూడా మీరు దీనికి మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఆమెకి క్షమాపణలు చెప్పాలి ఆ సిఐ గారు. ఖచ్చితంగా కూడా ఇలాంటి చర్యలు అనేవి మేము ఎప్పటికీ కూడా ఒప్పుకోము. మీరు ఎంతమంది మా వైఎస్ఆర్సీపీ అనుచరులు అయితేనేమి, నాయకులైతేనేమి, సోషల్ మీడియా వ్యక్తులైతేనేమి ప్రతి ఒక్కరిపైన దాడి చేసి మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకునే కొద్దీ మేము ఇంకా స్థైర్యంతో ఇంకా ముందుకెళ్తాం. ఖచ్చితంగా మా జగనన్న అనేవాడు ఇంకా బలంగా తయారవుతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ బలమే ప్రజలు. ఖచ్చితంగా ప్రజల మనసులో ఎప్పుడూ ఉండే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఖచ్చితంగా మీరు ఎన్ని చేసినా, మాపై ఎన్ని దాడులు చేసినా కూడా మేము దాన్ని ఎదుర్కొని మరి ఇంకా ధైర్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం.